నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురువుగారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనకు ఈ నెల 15వ తేదీ నుండి సరస్వతి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. అసలు అంటే రీసెంట్గా చూసుకుంటే ప్రయాగ్ కూడా వెళ్ళాము. అక్కడ కూడా త్రివేణి సంగమంలో ఆల్రెడీ స్నానాలు ఆచరించి వచ్చేసారు. సో మళ్ళీ ఇప్పుడు సరస్వతి పుష్కరాలు వస్తున్నాయి. సో ఇక్కడికి కూడా ఖచ్చితంగా వెళ్ళాలా? అసలు ఈ సరస్వతి పుష్కరాల యొక్క ప్రత్యేకత ఏంటి తెలియజేస్తారా గురువుగారు? తప్పకుండా అమ్మా. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యః విష్ణులోకం సగచ్చతి. పుష్కరము అంటే 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చి నిరంతరము మనం జీవించేటువంటి జీవితంలో అనేక రకాలైనటువంటి దోషాలని మనం ఆపాదించుకొని ఎన్నో పాపాలని మూట కట్టుకొని ఆ పాపాలను నెత్తి మీద పెట్టుకొని జీవితం అనేటువంటిది గడవడం కష్టంగా వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక ఆ ఇబ్బంది కలగకుండా 12 సంవత్సరాలకి ఒకసారి పుష్కరం అనేటువంటి రూపంలో ఒక్కొక్క నదికి వచ్చి మనకున్న పాపాలు మొత్తం కూడా తీసుకువెళ్ళిపోతూ ఉంటుందండి. ఏమిటి పాపాలంటే కలౌ కలికృతాన్ దోషాన్ ద్రవ్య దేహ ఆత్మ సంభవ అంటారు. కలియుగంలో ప్రతిదీ పాపమే. పాపం లేనిది లేదు. వాటర్ బాటిల్ దాన్ని బంధించడం, నీటిని జలబంధనం, అది పాపమే. ఓకే. అన్నాన్ని బాక్సులు పెట్టి, అంటే ప్రతి ఒక్కటి ఇది పాపం కాదు అనడానికి వీల్లేదు. అంటే ఈ కలియుగంలో కలియుగంలో ఇది పాపం కాదు పుణ్యం అనడానికి అర్హతలు దాదాపుగా 100కి 99కి లేవు. ఓకే. అంటే ప్రతిదీ పాపమే. కలవు కలికృతాన్ దోషాను ద్రవ్య దేహ ఆత్మ అంటే ఏ ద్రవ్యం ఏదైనప్పటికీ కూడా రెండో రకమే వస్తున్నాయి. ఒరిజినాలిటీ లేదు. ఓకే. దేహ అంటే ఒక మనిషి బయటికి కనిపించేది వేరు, లోపల ఉండేది వేరు. అంటే ఎక్కడా కూడా నీతి నిజాయితీ అనేటువంటిది కలియుగంలో కనిపించదు. అంతా పాపమే. ఈ పాపం ప్రతిరోజు మనల్ని అంటుతూనే ఉంటుంది. కాబట్టి ప్రతి నిత్యము అనిత్యమైన ఈ శరీరం గురించి అనేక రకములైన ఆలోచనలు చేస్తూ అనేక రకాలుగా వ్యామోహాల మీద అందరినీ ఇబ్బంది పెడుతూ అందరినీ చికాకు పరుస్తూ మనం సుఖంగా ఉండాలి అనే తాపత్రయం ప్రతి మనిషికి ఉంటుంది. ఆ ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సింది అనిత్యమైనటువంటిది ఈ శరీరం. ఆ ఒక్క విషయం మర్చిపోయి నిత్యమైనటువంటిది శాశ్వతమైనటువంటిది అని మనం భావిస్తూ ఉంటాం. ఆ దోషాలన్నింటి నుంచి కూడా బయటపడటానికి ప్రతి ఉదయము నదీ స్నానం చేయమని ఉన్నది. ప్రతిరోజు మనం చేయలేం. వారానికి ఒక్కసారైనా చేయమని ఉన్నది. 15 రోజులకు ఒక్కసారైనా లేదు. సంవత్సరానికి ఒకసారైనా చేయమంటే మనం ఇంకెక్కడికైనా వెళ్ళటానికి, సముద్రం దగ్గర బీచుల్లో కూర్చోడానికి మనకి ఇష్టపడతాం, కానీ నదీ స్నానం చేయడానికి మనం ఇష్టపడం. అటువంటివి యో దోష సమజని, ఎన్నో రకాల దోషాలన్నీ కూడా దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటి వస్తుంది. అది తద్వారా కుటుంబం అనేటువంటిది కష్టసాధ్యమవుతూ ఉంటుంది ఏదో ఒక రకంగా. దాని నుంచి బయటపడాలి అంటే ఈ పుష్కరము అనేటువంటిది 12 సంవత్సరాలకి ఒకసారి ఏదన్నా ఒక్కొక్క నదికి వస్తూ ఉంటుంది. ఆ ఒక్కొక్క నదికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మళ్ళీ ఆ నదిలో స్నానం ఆచరించడం, అక్కడ చేయవలసినవి పితృదేవతలు కొన్ని విధానాలు అవి చేయటము వలన ఎన్నో రకాలైనటువంటి రుణాల నుండి బయటపడతారమ్మా. దానికోసం పుష్కర స్నానము అనేటువంటిది. మొన్న ప్రయాగరాజ్లో చేశాం కదండి అంటే నిన్న అన్నం తిన్నారు కదండి అంటా నేను. ఇప్పటికప్పుడే దేనికదే. ఇక్కడ ప్రాణహిత, గోదావరి, సరస్వతి అంతర్వాహిని సంగమం. దానికి తోడు ఆలయం కూడా కాళేశ్వర ముక్తేశ్వరుడు. కాళేశ్వరుడు అనేటువంటి దానికి కలియుగమునందు ఏ పరిస్థితుల్లో కూడా కలి పాపాన్ని హరించేటువంటిది లేదు. అటువంటి కలి ప్రభావ దోషాన్ని సైతం లాక్కునేవాడు కాళేశ్వరుడు. ఓకే. అలానే క్షిప్రంలో అంటే వెంటనే ముక్తినిచ్చేటువంటి ముక్తేశ్వరుడు. ముక్తి మీనింగ్ చనిపోవడం కాదమ్మా, ప్రశాంతతని. ముక్తినిచ్చేటువంటి ముక్తేశ్వరుడు. ఆ కాళేశ్వరుడు ముక్తేశ్వరుడు కలిసి ఒకే పీఠం మీద ఉన్నటువంటి మన గొప్ప విధానం. అక్కడ ఈ సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి నది పుష్కరాలు గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి 5 అనేటువంటిది సకల సౌభాగ్యానికి చిహ్నం.
పంచ సౌభాగ్యాలు అంటారు కదండి. అవును గురుగారు. సౌభాగ్యానికి చక్రమే 5. అలాగే గురువు మిథునంలోకి వస్తున్నాడు. ఆ గురువు అనేటువంటి వ్యక్తి లగ్నాత్ పంచమాధిపతి, అంటే ఉత్పత్తికారకుడు, వంశోద్ధరణకి పుత్రకారకుడు, వంశోద్ధరణకి ఉత్పత్తికి మూలకారుడు బృహస్పతి. ఇలా కొన్ని రకాలైనటువంటి కలయికలు రావటము మన భాగ్యోదయముచే పట్టి పీడిస్తున్నటువంటి ఎన్నో రకాల దోష ప్రభావాల నుంచి మనం బయటపడటానికి అనునిత్యము ఏ ఆలయం దగ్గర లేదంటే ఏ తీర్థానికో క్షేత్రానికి వెళ్ళి మనం నదీ స్నానములు ఆచరించలేము కనుక కనీసం ఈ 12 రోజులైనా ఏదో ఒక రోజైనా అంటే మొదటి 12 రోజులు వచ్చి ఒక మునిగి నమస్కారం చేసుకుంటే ఆ మునుగటంతో ఇక్కడి నుంచి నీళ్ళు పోస్తే కిందకి పాదాల నుంచి ఎలా అయితే వెళ్ళిపోతాయో ఆ ఒక్క దోషాలని కూడా అలా వెళ్ళిపోతాయి. ఓకే, శుచిర్భూతులు అవుతారు. ఆ ఒక్క రకంగా అయినా సరే వచ్చి స్నానం ఆచరించుకొని ఈశ్వర ఆరాధన చేసుకొని అందులో నుంచి బయటపడగలరు అనే ఉద్దేశ్యమే పుష్కర విధానం అమ్మ. సో ఇందాక మీరు అన్నట్టుగా కనీసం రోజు, వారానికి, నెలకి కుదరకపోయిన వాళ్ళు కనీసం సంవత్సరానికి ఒకసారైనా నదీ స్నానం ఆచరిస్తే మంచిది ఆచరించాలమ్మా. సో సంవత్సరానికి ఒకసారి నదీ స్నానం వల్ల అంటే మనకు కలిగేటువంటి ఫలితాలు ఏంటి గురువుగారు? మీరు మీ ఇంట్లో స్నానం చేసినప్పుడు ఏం చేస్తారు? సబ్బు రాసుకుంటారు, అవును గురువుగారు, నలుగు పెట్టుకుంటారు, షాంపూ పెడతారు, అవును పైనంతా మెరిసిపోతుంది మనకు అలంకారం చేసుకుంటే. అవును, లోపల దరిద్రమైనటువంటి ఒక మనస్తత్వం ఉంటుంది. దాని పరిస్థితి ఏంటి? అది తొలగిపోవాలి అంటే నదీ స్నానం చేయాలి. ఆ నదీ స్నానం ఆచరించడం వలన పై శరీరం మెరుగులు పెట్టుకునే శరీరం కాకుండా అంతర్భాగంగా ఉండేటువంటి శరీరం శుద్ధి అవుతుందమ్మా. ఓకే ఓకే, ఆ శరీర శుద్ధి కోసమే ఈ స్నానాదులన్నీ కూడా చేయాలి. తద్వారా ఏమవుతుంది, ఎప్పుడైతే కనుక లోపల మనస్సు శుద్ధి, బహిర్ముఖ శరీరం కాకుండా అంతర్ముఖ శరీరం ఎప్పుడైతే సిద్ధవుతుందో చాలా ప్రశాంతంగా ఉంటారు మనిషి. ఓకే, ఏదో సాధించాం మనం ఇవాళ అనేంతటి ప్రశాంతత జీవితకాలం ఉంటుంది ఆ మనిషికి. దానికోసమే ఒకటి తెల్లవారుజాము స్నానాలు చేయండి, లేదంటే నదీ స్నానాలు చేయండి అని చెప్పేది. బయట అన్న మురికిని మొత్తం మనం తొలగించుకుంటే లోపల ఉండేటువంటి మురికిని తీసేటువంటిది నది. సో మునిగినంత చేతనే మనకి పాపాలు తొలగిపోయే అవకాశం అయితే ఉంటుందంటారు గురువుగారు? ఉంది. లేకపోతే ఇంతమంది ఎందుకు వెళ్తారమ్మా? మునిగినంతనే కాదు, కనీసం ఆ శిరస్సు మీద నీళ్లు చలుక్కున్న చాలా దోషాలు పోతాయమ్మా. అదే మనకు స్పర్శ కావాలి. ఓకే ఓకే, ఎంతో యోగం ఉంటే తప్పితే నదీ జలాలు మనం చల్లుకోవడం కూడా కష్టం. అంటే నదీ జలాన్ని చల్లుకోవాలంటే మనకు అదృష్టం ఉండాలి అంటారా గురువుగారు? ఇప్పుడు కుంభమేళా ఉంది, ఇన్ని సంవత్సరాలకు వచ్చింది. అవును, వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వెళ్ళని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి అదృష్టం ఉందా, యోగం ఉందా ఆ నీళ్ళు నెత్తిమి చల్లుకోవడానికి? మనకు పక్కన విజయవాడకి దగ్గరలో కృష్ణ ఉంది. అవును, ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి 140 కిలోమీటర్లు బీచ్ పల్లె అని వెళ్తే అక్కడ కృష్ణ ఉంది. వారానికి ఒకసారి ఎవరైనా అక్కడికి వెళ్ళి నీళ్ళు నెత్తిమి చల్లుకునే ప్రయత్నం చేస్తున్నారా? లేదు. ఎప్పుడు కూడా తీర్థ నదులు, పారేటువంటి నదులు అనేక దోషాలను తీసుకువెళ్ళిపోతుంటాయి ఎవరి దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా. ఆ పాపాలు ఎక్కడ పోతాయో అని మనం వెళ్ళం. మనకు ఆ గీతలో పాపాలు, శిక్షలు, కర్మ అనుభవించాలని రాసి ఉంటే మనం వెళ్ళలేం. అనుభవించేటువంటి యోగం ఇక్కడితో క్లియర్ అయిపోయింది. ఇకపై వీళ్ళకి మంచి యోగమే, పాపాలు అనుభవించక్కర్లేదు, కర్మ ప్రారంభం లేదనుకుంటే నదికి వెళ్ళి కనీసం స్పర్శ చేసి వస్తారమ్మా. సో నదీ స్నానం మంచిది అనేదే తెలుసు, కానీ నదీ స్నానం వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటి అంటే అంతర్లీనంగానే కాదు, చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం. సో నిజంగా గురుగారు ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందే అంటారా గురుగారు మరి పుష్కరాలకి? ప్రతి ఒక్కరు ప్రతి పూట తింటారు కదమ్మా. నన్ను అడిగితే నాకు ఎలాంటి మాటలు వస్తాయమ్మా? అయ్యో వెళ్ళాలమ్మా, అంటే అందరికీ ఉన్న సందేహం ఏంటంటే మనం ఆల్రెడీ ప్రయాగ్ వెళ్ళాము, అయోధ్య వెళ్ళాము, కాశీ. ఇప్పుడు చెప్పా కదండి ప్రతి పూట తింటున్నారు కదా. మొన్న తిన్నారు కదా, వాళ్ళు తింటే మానేస్తున్నారా? లేదు. మొన్న ఏదో సినిమాకి వెళ్ళారు, వాళ్ళ కొత్త సినిమా వస్తే మానేస్తున్నారా? ఎందుకని? అదేదో సినిమా చూసాం కదా, ఇప్పుడు వెళ్ళకూడదు అనుకోవచ్చు కదా. సో ఇది కూడా అలాంటిదే, వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళి తీరవలసిందే. దేని తత్వం దాందే, దేని ఫలితం దాందే. మొన్న నదీ స్నానం చేసి వెళ్ళొచ్చారు అక్కడికి కుంభమేళాకి, పాపాలు చేయడం మానేశారా? మంచిగా ధర్మంగా బ్రతుకుతున్నారా? నాతో పెట్టుకుంటే ఎంతే ఉంటుందమ్మా. వద్దు, వెళ్ళాలి, అది ధర్మం, కుటుంబానికి శ్రేయస్సు. వీళ్ళకి మునిగిరా.
ఓకే, డన్ గురువు గారు. సో నిజంగా అందరూ కూడా సరస్వతి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి కుదుర్చుకొని మరీ వెళ్ళటం మంచిది అంత అనేది ఖచ్చితంగా. గురువు గారి మాట. సో వెళ్తే మనకే మంచి, కానీ అది చెప్పిన వాళ్ళకి కాదు, ఎవరు వెళ్తే వాళ్ళకి పుణ్యం వస్తుంది. సో చాలా చక్కటి విశ్లేషణ తెలియజేశారు గురువు గారు, ధన్యవాదాలు.